నమస్కారం. తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల సమీపంలోని హరివిల్లు అపార్ట్మెంట్స్ లో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కోలాట భజనతో మన సంస్కృతిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆధ్వర్యం వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకు ఎటువంటి కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు గడౌన్స్ లో ఎరువుల నిల్వలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పట్టణానికి చేరుకున్న జేసీ ముందుగా ఉల్లిపాయల మార్కెట్ ను సందర్శించి కర్నూలు ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఆయన సమక్షంలోనే వేలం వేయగా కిలో 13 రూపాయల వరకు ధర పలకడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గిడ్డంగుల్లో ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు రావాలి, ఎంతవరకు ఎన్ని వచ్చాయి అనే వివరాలు అడిగి తెలుసుకుని నిల్వలపై ఆరా తీశారు. ఎరువులు అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం 32వ వార్డు కడకట్లలోని బాణసంచా దుకాణాన్ని తనిఖీ చేశారు. దీనిపై నివేదిక పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మన స్టేట్ లో కొంత నడుస్తుంది, అక్కడక్కడ రైతులు పానిక్ అవ్వడం అది నడుస్తుంది. బట్ అది హానరబుల్ సీఎం గారు నిరంతరం అది మానిటర్ చేస్తూ అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా కలెక్టర్స్ అందరికీ, మాకు జేసీస్కి, డిఏఓస్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా అడ్వర్స్ న్యూస్ లేకుండా తగినంత సప్లై ఉన్నప్పటికీ కూడా ఎందుకు అడ్వర్స్ వస్తుందనేది ఒక ఉద్దేశంతో జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని విజిట్స్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకి సంబంధించి ఎటువంటి కొరత కానీ ఎటువంటి ఇష్యూ కానీ ఇప్పటివరకు రాలేదు. బికాస్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫాక్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ రైతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇండియన్ ప్లేస్ చేసుకుంటూ మార్క్ఫెడ్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 3 కూడా సమన్వయం చేసుకొని చాలా సాఫీగా యూరియా అందిస్తున్నాయి రైతులందరికీ కూడా. మన జిల్లా యొక్క రిక్వైర్మెంట్ ఖరీఫ్ సీజన్ చూసుకుంటే దాదాపు 21,000 మెట్రిక్ టన్నులు అయితే ఇప్పటి వరకు మనం దాదాపు 20,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒక 600 మెట్రిక్ టన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. రేక్ పాయింట్ వస్తుంది యూరియా అనేది. ఈయన వెంట ఆర్డీఓ కతిప్ కౌసర్ భాను, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బి మహాలక్ష్మి, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, అగ్రికల్చర్ ఏడీ ఆర్ గంగాధర్రావు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వ్యవసాయ అధికారులు వి నారాయణరావు, చీర్ల రవికుమార్లు ఉన్నారు. ఎరువుల డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏతకోట తాతాజీ జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మండల విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు సారథ్యంలో ఎంఈఓలు శ్రీనివాస్, టీవీ రామకృష్ణలు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఎంపీపీ దాసరి హైమావతి, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, పెంటపాడు మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ పుల్లా బాబీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న 22 మంది ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతైనా ఉందని, ఉపాధ్యాయ వృత్తి నోబెల్ వృత్తి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును గురు పూజోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అలాగే గురువులను కించపరిచే విధంగా ప్రవర్తించరాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని అన్నారు.
అనంతరం 87 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను మెమెంటాలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దినోత్సవ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి గౌరవించారు. ప్రతి ఒక్కరు కూడా మాతృదేవో భవ పితృదేవో భవతో పాటు గురుదేవో భవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటాము. నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు ఇందాక వేదిక వెళ్తున్నటువంటి పెద్ద అనుభవాలు చెప్పినటువంటి మాట్లాడినప్పుడు వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం. నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమొదటి పద్యం తల్లి నుంచి పుస్తకం చేయడం. నేను నా ఎల్లమోదలు నిలిచి దుర్మణముగా నిలిపి 4 వాక్కులను సంప్రీతిని జగన్మోహని పుల్లాజ్బాకి సరస్వతి భగవతి భూమి అనేటువంటి పద్యాన్ని నాకు నేర్పినప్పుడు కొంచెం తప్పుడు అది తర్వాత కాలంలో ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకున్నారు కనుకే తర్వాత కాలంలో రాజకీయాల్లో ఒక వక్తగా మంచి పేరు తెచ్చుకోగలిగినటువంటి మాటను కూడా. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు సోమ వీర్రాజు, శాసన సభ్యులు నెలమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎం స్వరూప్, అడిషనల్ ఎస్పీకే సుబ్బరాజు, జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, సబ్ డైరెక్టర్ ఎం రవీంద్రనాథ్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య శాఖలో అనేక సంస్కరణలను తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన 29 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం వేలివెన్ను క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను యథావిధిగా అందజేస్తున్నామని అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంది లబ్ధిదారులకి మరి గతంలో వారు అనారోగ్యం పాలై వారు వైద్య సహాయం తీసుకుని వాళ్ళకి అయినటువంటి ఖర్చుల్ని మళ్ళీ రియంబర్స్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈ రోజున 29 మందికి 33,78,000 రూపాయలు వారికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది ప్రజానీకానికి వారు ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో చేయించుకుని ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా వేరే రకమైన వ్యాధులు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వైద్య సహాయం తీసుకుని వారు చెల్లించినటువంటి బిల్లుల్లో వారు మళ్ళీ రియంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేస్తే వారందరికీ కూడా ఓ ప్రక్కన ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం ఈ రాష్ట్రంలో మాది బాధ్యత, మా ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బాధ్యత అని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎక్కడా కూడా డబ్బు గురించి వెరవకుండా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించేది ఉపాధ్యాయులని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన గురు పూజోత్సవ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తికే సర్వేపల్లి వన్నె తెచ్చారని, రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఆయన బోధన విలక్షణంగా ఉండేదని అన్నారు.
ఇక తదుపరి బొమ్మిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు పేద విద్యార్థులకు నోట్బుక్ సెంటర్. సో వన్స్ యూ టేక్ ఎన్ ఇనిషియేటివ్, దాని అవుట్పుట్ మీకు రావడానికి, దాని అవుట్పుట్ ని మీకు తెలియడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సుబ్రహ్మణ్యం చైల్డ్ డెవలప్మెంట్ లో ఒక 1 year 2 years పడుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ సచ్ ఎ డిపార్ట్మెంట్, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇమ్మీడియట్ గా తెలియదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 years 10 years ఫర్ అవుట్పుట్. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో అందులో మనం ఇందాక డిఆర్ గారు చెప్తున్నట్టుగా, సో గవర్నమెంట్ కెన్ సపోర్ట్ ఓన్లీ సర్టెన్ యాంగిల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, కరికులం ప్రొవైడ్ చేస్తారు, బుక్స్ ఇస్తారు, దే ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు చిల్డ్రన్, పేరెంట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. బట్ ఫైనల్ గా పిల్లలకి చెప్పాల్సింది ఎవరు? మీరు. సో టీచర్స్. సో గవర్నమెంట్స్ కెన్ ఓన్లీ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ సచ్ దట్ ఆ ఎన్వైరన్మెంట్ లో ప్రాపర్ గా చదువుకోగలుగుతారు పిల్లలు. సో ఫైనల్ గా హ్యూమన్ టచ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ క్రూషియల్ ఎలిమెంట్ అనేది చేయాల్సింది ఎవరు? టీచర్స్. సో గవర్నమెంట్స్ ఎంత చేసినా కూడా ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సమ్ XYZ స్కూల్స్. సో ఒక స్కూల్లో ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉండకపోవచ్చు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో పిల్లలకి ఉపయోగం ఉండదు. ఇట్స్ ఓన్లీ షో ఆఫ్ లాగా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి బాగుంటుంది. సో కొన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. సో దెన్ అక్కడి నుంచి వచ్చే చిల్డ్రన్ వాళ్ళ అవుట్పుట్ చాలా తేడా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, డీఈఓ షేక్ సలీం బషా, జడ్పీటీసీ పి హరిరామ్ గోపాల్, డీసీసీబీ సభ్యులు బి హనుమంతరావులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 11 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను సీజ్ చేశామని రాజోలు సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వీరు రాజోలు, ఆత్రేయపురం, ఎరగవరం, జంగారెడ్డిగూడెం, కొత్తగూడెం, పెదవేగి స్టేషన్ల పరిధితో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా బంజారా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశారని తెలిపారు. దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజుల సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారితో పాటు 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము, అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక 4 రోజుల క్రితం మునికిపల్లిలో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. అదే ఒక్క నేరంతో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజోలు పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎరగవరం పోలీస్ స్టేషన్కు సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా మాకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, సిల్వర్ వచ్చేసి 2 కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు వచ్చేసి కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్, వీళ్ళిద్దరు నేరాలు చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి షేక్ అజీజ్ అని ఒక పాత నేరస్తుడు ఉన్నాడు. ఇతను ఏంటంటే ఇతను సలహాలు ఇస్తుంటాడు ఏ విధంగా నేరం చేయాలి ఏంటని. ఏలూరు జిల్లా వార్తలు. గ్రామాలలోని త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామ పంచాయతీలోని గంగవరం గ్రామంలో గురువారం రాత్రి ఆయన పర్యటించి అదే గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నంశెట్టి రాంబాబును పరామర్శించి జనసేన పార్టీ నాయకులు వాడపల్లి రమేష్ సహకారంతో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.
తొలుత రాజవరం గ్రామంలో ఇటీవలే అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తోటసాని సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి గృహోపకరణ సామాగ్రిని అందజేశారు. రాంబాబు గారికి చాలా చిన్న వయసులో డయాలసిస్ పడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని, అలాగే ఆ వాటర్లో శుద్ధ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఇలాగ ఎఫెక్ట్ అయ్యిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా దానికి సంబంధించి ఈ గ్రామంలో ఏదైతే వాటర్ ఇబ్బందికరంగా ఉందో దాన్ని ఇమీడియట్లీగా మళ్ళీ వేరే చోట దాన్ని బోరు వేయించి వీళ్ళకి మంచినీటి సదుపాయం వెంటనే ఇమీడియట్లీగా మంచినీటి సదుపాయం అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ కుటుంబానికి ఇక్కడ మా నాయకులైనటువంటి వాడపల్లి రమేష్ గారు 50,000 రూపాయలు ఈరోజు చిన్నంశెట్టి రాము గారికి ఇవ్వటం జరిగింది, డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు అనంతల శ్రీను, నాయకులు కోనా కుమార్, అనంతల రాజేష్, కోనరాజులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగంగా కాకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని తెలిపారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని 28 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రం, మెమెంటోలను అందజేశారు. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సెప్టెంబర్ 5th అంటేనే ఒక పండుగ. మనము స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఎంతగా గుర్తుంటుందంటే కేవలం పేర్లు మొహాలే కాదు, ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు, బోర్డు పైన ఎట్లా రాసేవారు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా క్లాస్లో చెప్పేది. అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 5th అంటే ఆ టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పే ఒక పెద్ద మూమెంట్. ఈ రోజు నిన్న న్యూస్ పేపర్స్ లో చూసాను, మన జిల్లాలో కొంతమంది టీచర్స్ కేవలం వాళ్ళకి ఇచ్చినది ఉద్యోగంలోనే కాకుండా ఒకరు గోడ పైన మ్యూరల్స్ వేస్తున్నారు సొంతంగా పిల్లలకి ఇంకా క్రియేటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయాలని, కొంతమంది ఏఐ గురించి తెలుసుకొని మళ్ళీ ఏఐ యూజ్ చేసి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, శాసనసభ్యులు బడేటి చంటిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కేంద్రం భీమవరంలో వైభవంగా నిర్వహించిన గురు పూజోత్సవం, ఉపాధ్యాయులను సన్మానించి అభినందించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులు. తణుకులో అంబరాన్నంటిన ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు, ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. యూరియా కొరతను తీర్చిది రైతులను ఆదుకోవాలి, తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకు ఎటువంటి కొరత లేదు, ప్రతిపాడులో స్పష్టం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. విలువలతో కూడిన సమాజ అభివృద్ధికి పాటుపడాలి, రాజమండ్రి గురు పూజోత్సవ సభలో ఉపాధ్యాయులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వైద్య శాఖలో సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం వేలువెన్నులో వెల్లడించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు. ఉపాధ్యాయుల ఉత్తమ బోధన ద్వారానే ఉత్తమ సమాజ ఆవిర్భావం, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న రాజోలు పోలీసులు, ప్రకటించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్.
గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా కోయిలగూడెం మండలంలో హామీ ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.